నమస్తే, వెల్కమ్ టు టుడేస్ స్పెషల్ స్టోరీ. ఈ సృష్టిలో ఎన్నో మహాద్భుతాలు జరుగుతూ ఉంటాయి. వాటిని వీక్షించిన వారు పుణ్యాత్ములు, ఆ అద్భుతాల గురించి ఆలకించిన వారు ధన్యులు. ఈరోజు అంటే అక్టోబర్ 1వ తేదీ మహాద్భుతం చోటు చేసుకున్న రోజు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి గుడిలో సూర్యదేవర కిరణాలు స్వామివారిని స్పర్శించి భక్తులకు పరవశత్వాన్ని కలిగించిన రోజు. ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసం 1, 2వ తేదీలలో ఈ పుణ్య సంఘటన చోటు చేసుకుంటుంది. మరి దీనికి సంబంధించిన ప్రత్యేక అంశాలు ఏవి? లెట్స్ వాచ్ స్పెషల్ స్టోరీ. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ భగవానుడి కొలువైన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం పట్టణానికి కిలోమీటర్ దూరంలో అరసవెల్లి గ్రామంలో ఈ క్షేత్రం పరడవిల్లుతూ ఉంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసం 1, 2వ తేదీల్లో, మార్చి నెల 9, 10వ తేదీలలో స్వామివారిని సూర్య కిరణాలు తాకుతాయి. ఈ బృహత్కర సన్నివేశాన్ని వీక్షించడానికి తండోపతండాలుగా భక్తులు తరలివస్తారు. ఆ సమయంలో శ్రీ సూర్య నారాయణ స్వామి వారిని దర్శించినంతనే తెలియక చేసిన పాపాలు ప్రక్షాళన అవుతాయని, ఆ సమయంలో సంకల్పించిన కోరికలు తీరుతాయని, మన కళ్లతో ఆ దృశ్యాన్ని చూడడం వలన కంటి జబ్బులు దరిచేరవని, ఇలా ఎవరి సంకల్పాలను బట్టి అలా మొక్కులు మొక్కుతారు. మంగళవారం ఉదయం 6:20 సమయంలో బంగారు రంగులో లేలేత కిరణాలు శ్రీ సూర్యనారాయణ స్వామి మూల విరాట్టుపై ప్రకాశించాయి. సూర్యకిరణాలు స్వామివారిపై పడడం సృష్టి రహస్యం. అలాగే వెలుపల ఉన్న ఆలయ గోపురం నుండి మూల విరాట్ గోపురానికి మధ్య దూరం 350 అడుగులు. 5 ద్వారాలు ఉంటాయి. ఈ 5 ద్వారాలను దాటుకుంటూ 350 అడుగులను దాటుకుంటూ సూర్యకిరణాలు మూల విరాట్టును తాకడం స్వామివారి మహిమ అంటారు భక్తులు. అయితే ఇక్కడి ఈ ఆలయ నిర్మాణ చాతుర్యం ద్వాపర యుగం నాటి శైలి అని ఇక్కడి చరిత్ర తెలియచేస్తూ ఉంది. ఉషోదయ కిరణాలతో సమస్త జీవకోటికి నవచైతన్యంతో ప్రాణశక్తిని అందించే సూర్యభగవానుడు కొలువై ఉన్న క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో అరసవెల్లి 2వది. ఉత్తరాంధ్రులకు ఆరాధ్య ఆలయం ఈ క్షేత్రం. ఉషా పద్మిని ఛాయా సమేత కొలువు తీరిన శ్రీ సూర్య భగవానుడిపై పడే సూర్యకిరణాలను వీక్షించడానికి, దర్శించడానికి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ప్రాంత ప్రజలు వస్తూ ఉంటారు. ఉత్తరాయణం, దక్షిణాయనం గమనంలో వచ్చే మార్పుల్లో భాగంగా సూర్యకిరణాలు స్వామివారికెదురుగా రావడం, స్వామివారి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకు ప్రసరించే అద్భుత అపురూప దృశ్యం ఇది.